సో ఓకే, ఇన్ని సినిమాలు ఇన్ని రాశారు కదా సార్, అంటే ఏదైనా హీరోకి సంబంధించి స్టోరీ వచ్చినప్పుడు మీరు హీరో క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకొని రాస్తారా? స్టోరీ పైన ఎఫెక్ట్ కాకుండా అక్కడ మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? హీరో క్యారెక్టర్ అంటే హీరోని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఇమేజ్ని 100% పెట్టుకొని స్టోరీలో చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. రైటింగ్స్ ఎలా ఉంటాయి? 100% హీరో దాన్నే మనం టైలర్ మేడ్ అంటాం. అంటే హీరో ఇమేజ్కి ఏంటి ఏం సూట్ అవుతుంది, ఆయన చేసిన ముందు సినిమాలు ఏంటి, లాస్ట్ ఫిల్మ్ ఏంటి రిలీజ్డ్, మళ్ళీ సేమ్ రిపీట్ అవ్వకుండా. ఇప్పుడు ఒక మహేష్ బాబు పోలీస్ క్యారెక్టర్ చేస్తే మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ మనం పోలీస్ క్యారెక్టర్ చేయలేం కదా. అలాగా వీ టేక్ దట్ కేర్. ఓకే, సో పోలీస్ క్యారెక్టర్ అయ్యి ఉండకూడదు. ఒకవేళ లాస్ట్ ఫిల్మ్ గ్యాంగ్స్టర్ చేస్తే గ్యాంగ్స్టర్ అయ్యి ఉండకూడదు. ఆర్ ఇప్పుడు చేసిన కెరియర్లో తను డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి ఉంటాడు, చేయంది ఏంటి, దాని మీద ఎక్కువ రీసెర్చ్ జరుగుతుంది. సో దట్ రిపిటేటివ్ ఉండకుండా. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఆయన 150 ఆడ్ ఫిలిమ్స్, ఆయన చేయని పాత్ర అంటూ ఉండదు కదా, రకరకాలు చేశారు కదా. పోలీస్ ఆఫీసర్ అని ఇదని అదని, ఆయన చేయింది ఏంటి అంటే ఓహో ఒక మత్స్యకారుడు ఆయన. సో వైజాగ్ బ్యాక్ డ్రాప్లో అదే ఉంటుంది, వాల్తేరు వీరయ్య. అది చేయలేదు ఆయన, బట్ చిన్న ఫన్ టోన్. ఇలాంటి హోంవర్క్ చాలా చేయాల్సి ఉంటుంది ఫర్ ఎనీ హీరో. కొత్త వాళ్ళకైతే మనకు రెస్ట్రిక్షన్స్ ఉండవు. కొత్త వాళ్ళకైతే మనం వాళ్ళ ఏజ్ గ్రూప్ తగ్గట్టు చేస్తే చాలు. బట్ బిగ్ హీరోస్కి ఇన్ని కేర్ తీసుకోవాలి, ఇంత కేరు. మీ రైటింగ్లో చాలా ఫన్ ఉంటుంది సార్, మీరు ఎలా ఉంటారు బయట? యాక్చువల్లీ ఐఎమ్ జనరల్లీ ఫన్ లవింగ్ పర్సన్. ఓకే, మనం ఏదో మన సినిమాలు మన రైటింగ్స్ అదే రిఫ్లెక్ట్ చేస్తాయి. సో మన క్యారెక్టర్ మన సినిమాలు చూస్తే చెప్పేది ఓహో ఇతర కామెడీ అంటే ఇష్టం ఇదని. అలాగే ఇప్పుడు ఈవెన్ ద డైరెక్టర్స్ కూడా ఇప్పుడు సీను వైట్లకి విపరీతమైన వెటకారం. అతని సినిమాలు చూస్తే అందరూ చాలా వెటకారంగా మాడుతుంటారు. సో దట్స్ హిస్ క్యారెక్టర్. సో ఈవెన్ హీ ఈజ్ ఎ ఫన్ లవింగ్ పర్సన్. ఆ ఈస్ట్ గోదావరి ఆ వెటకార అంత ఉంటుంది. సో మనం ఏంటో మన రైటింగ్స్, డైరెక్టర్స్ వాళ్ళ పర్సనాలిటీస్ సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంటాయి. ఎస్ సార్, ఫన్ జనరేషన్ అనేది చాలా క్లిష్టమైన పని. ఎందుకంటే మనం అది రాసి మళ్ళీ స్క్రీన్ పైన ప్రజెంట్ చేసిన తర్వాత ఆడియన్స్ కూడా దాన్ని రిసీవ్ చేసుకోవాలి. చాలా క్లిష్టమైన పని. ఫన్ రాసిన వాళ్ళు ఏదైనా రాయొచ్చు అంటారు. ఇస్ దట్ ట్రూ సార్? మీకు ఏమంటే? ఎందుకంటే నాకు ఇనిషియల్ డేస్లో నాకు జంధ్యాల గారు, నాకు ఆయనతో ఎక్కువ ఇంటరాక్షన్. అప్పుడు నేను ఇంకా సినిమా ఇండస్ట్రీ రాలే. సో ప్రతి దాంట్లో ఒక వ్యంగ్యం, ఒక వెటకారం, ఒక పంచు, ప్రతిదాన్ని ఒక కామెడీ దృష్టితో చూడడం, దాని నుంచి ఒక కామెడీ పుట్టించడం, ఇలా ప్రతిదీ అలాంటి ఒక అదే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఏమంటారు ఎక్సర్సైజ్. అది స్వతహాగా ఇన్బిల్డ్ ఆయనకి. అది చూసి ఓహో ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు. ఆయనతోటి విపరీతమైన ఫన్నం. అప్పుడు నేను జస్ట్ మై కాలేజ్, ఆ టైంలో ఆయనతో ఎక్కువ ఇంటరాక్షన్. అది కూడా వైజాగ్లో ఆయన ఎక్కువ సినిమాలు చేశారు. నెంబర్ ఆఫ్ ఆయన మోస్ట్ ఆఫ్ ది ఫిలిమ్స్ వైజాగ్ బ్యాక్ డ్రాప్ చూడండి. ఉన్నప్పుడు అక్కడ మా బావగారికి ఒక గెస్ట్ హౌస్ ఉంది బీచ్ రోడ్లో. ఆ గెస్ట్ హౌస్లోనే ఉండేవాడు ఆయన. ఆయన టీము, హీరో, హీరోయిన్, రాజేంద్ర ప్రసాద్ గారు అందరూ ఒక పెద్ద బిల్డింగ్ అన్నమాట. అందులో ఒక 6-7 బెడ్రూమ్స్ ఉంటాయి. పెద్ద హాల్స్, 3 floors, బీచ్ ఫేసింగ్. అక్కడే ఉండేవాళ్ళు అందరూ. అక్కడే ఉంటూ అక్కడే వాళ్ళు మళ్ళీ షూటింగ్ అయిన తర్వాత మళ్ళీ డిస్కషన్. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మార్నింగ్ 5 o'clock లేచిపోయేవాడు. లేచి ఆయన సీన్ రాసుకునేవాడు. 5కి రాసేవాడు ఆయన సీను. రాసి కో డైరెక్టర్కి సీన్ పేపర్ ఇచ్చి అప్పుడే స్నానానికి వెళ్ళి ఆయన 5కి లేచి సీన్ రాసేవాడు.